అవుతాడు. సో నా సపోర్ట్ కావాలా, ఏం కావాలి పరా, లేదా పైన ఉన్న అప్లయన్స్ సపోర్ట్ కావాలా అడగండి. మన బిజినెస్ ఎలాంటి బిజినెస్ అండి, కింద ఉన్న వాళ్ళని గ్రోత్ చేస్తేనే మన బిజినెస్ బిల్డ్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తాం, గ్యాప్. ఏందండి గ్యాప్? ఇవాళ చనిపోతే రేపు 2 తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. ఏం తీసుకుపోతావు నువ్వు చెప్పండి. దయచేసి రిలేషన్ బిల్డ్ చేయండి తప్ప గ్యాప్లు పెంచొద్దు. గ్యాప్లు ఎవరైనా కావచ్చు, రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. టీంకి రిలేషన్ బిల్డ్ చేద్దాం, టీంకి రిలేషన్ బిల్డ్ చేద్దాం. రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రిలేషన్ బిల్డ్ చేద్దామా? మీరు ఒక్కసారి మీ టీంతో మీరు కూర్చొని రిలేషన్ బిల్డ్ చేయండి. ఈ రోజు నుంచి మీ ఇన్కమ్ పెరగకపోతే నన్ను అడగండి. మీ ఇన్కమ్ ఎంత అద్భుతంగా పెరుగుతుందో తెలుసండి. చాలా హ్యాపీగా ఉంటారు, నిజంగా ఇన్కమ్ పెరుగుతుంది. సో మనసు కూడా చాలా బాగుంటుందండి. రిలేషన్ బిల్డ్ చేయండి. చేద్దామా? చేద్దామా? సో ఈ రోజు నుంచి మన టీంతో మనం రిలేషన్ బిల్డ్ చేయాలి. సో రిలేషన్తో పాటు చూడండి, ఇది చూడండి ఒకసారి. దీన్ని వదలాలి మనం ఫస్ట్. అర్థమైందా? చాలా మంది దగ్గర టన్నులు ఉందండి. ఇది టన్నులు ఉంది. ఈరోజు గ్రోత్ కాకపోవడానికి కారణం ఈ ఈగో. ఆడు చూడండి, ఆడు కొమ్మ పట్టుకున్నాడు, చావు బతుకులో ఉన్నాడు, పైన ఉన్న వ్యక్తి చేయిస్తున్నాడు లాగటానికి. కానీ ఈడు ఈగోను మాత్రం వదలట్లా. ఈడు ఈగోను మాత్రం వదలట్లేదు. టన్నులు. అరే ఇవాళ చనిపోతే రేపు రండి. ఏం తీసుకుపోయేది నువ్వు? ఏంది తీసుకుపోయేది? ఈగో తీసుకుపోయేది ఏంటి? ఒకసారి ఆలోచన చేయండి. అరే రిలేషన్ బిల్డ్ చేస్తే సొసైటీలో మీకు వాల్యూ పెరుగుతుంది, టీంలో మీకు గౌరవం పెరుగుతుంది, ఒక ఆనర్. ఎందుకంటే ఏం కావాలండి? ఈగో వల్ల మీకు టీంకి గ్యాప్ టీమ్ స్పాయిల్, నీ లైఫ్ 0. ఇది జరిగే విధానం. సో రిలేషన్ బిల్డ్ చేద్దామా? ఈగోని వదులుదామా? చాలా మంది దగ్గర ఉందండి ఇక్కడ ఈగోలు. సో దయచేసి ఈ క్షణమే ఈగోని డిలీట్ చేయండి. ఈ క్షణమే ఈగోని డిలీట్ చేయండి. నేను 0. బాలి గారు చెప్పారు కదా గోవాలో, ఎవ్రీడే 0 అనుకోవాలి. ఏమనుకోవాలి? 0 అనుకోవాలి. 0 అనుకున్నాడు హీరో అవుతాడు. నేను హీరో అనుకుంటే ఆడు ఎప్పుడు 0నే. సో మరి హీరో అవ్వాలని నా కోరిక. మీరు హీరోలు కావాలి. మీరేం కావాలి? ఏం కావాలి? హీరో కావాలంటే మీరు ఎవ్రీడే 0. మీరు 0 అయినప్పుడు మీరు హీరో అవుతారు. ఈగో గురించి చిన్న విషయం చెప్తాను చూడండి. మీరు ఎదుగుతూ ఉంటారు, ఒక మంచి ఇన్కమ్ వస్తుంది, అందరూ సూపర్ అంటారు. మనకు అప్పుడు అర్థం కాదు. ఒక స్టార్ అవగానే డయాస్ మీద పిలుతారు, కేక్ కట్ చేపిస్తారు, హాండర్ చేస్తారు. ఓ నేను ఎదిగిపోయా అనిపిస్తుంది. అప్పుడే వచ్చేస్తుంది దూరపద్ది దిగో అన్నాడు, కొంచెం దూరతాడు, డైమండ్ అవుతాం. మళ్ళీ ఇంకోటి వచ్చేస్తాడు, దూరిపోతాడు. నేను డైమండ్ అయ్యా. ఏంది గ్యాప్? నువ్వు డైరెక్ట్ నాకు కాల్ చేయొద్దు, డౌన్లో మాట్లాడు అంటాడు. మళ్ళీ ఇంకొక లెవెల్లో అచీవ్మెంట్ అవుతాడు. దేవుడి ఏదో విధంగా క్రౌన్ అవుతాడు. క్రౌన్ అయిన తర్వాత ఐఎమ్ ఏ క్రౌన్ హీరో అయిపోయాడు కదా. అప్పుడు స్టార్ట్ అవుద్ది, నువ్వు నాతో మాట్లాడద్దు బాబు, నేను చాలా బిజీ. ఓకేనా? నాకు 6 లెగ్గులు ఉన్నాయి. ఏంది నీ బాడీ వ్యవహారం? 6 లెగ్గులు చూసుకోవాలా వద్దా? నువ్వు మాట్లాడుకో. దూరిపోయాడు ఇగో. అలా దూరిపోయాడా, లైఫ్ స్పాయిల్. ఒక క్రౌన్ అయ్యారా, మళ్ళీ డౌన్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. లేదు యూసీడ్ అయ్యారా, మళ్ళీ డౌన్ అవుతారు. డీసీడ్ అయ్యారా, డౌన్ అవుతారు. డీసీడ్ అయ్యారా, ఈగో ఉంటే డౌన్. సార్ దేవుడు ఈగోతో ఉంటే ఒక్క తొక్కు తక్కితే ఎక్కడ పడతామో తెలియదు మనకి. నిజం, గుర్తుపెట్టుకోండి. ఈగోని వదలండి. ఈగో వదిలితే మీరు కోటేశ్వర్లు.
ఇగోని వదిలి వర్క్ చేస్తే మీరు కోటేశ్వర్లు. సో మీరందరూ కోటేశ్వర్లు కావాలి. ఇగోని వదులుదామా 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 వదులుదామా? సో ఇగోని వదిలితే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ఇగోని ఇక్కడ నుంచి సమాధి అంటారు కదా, ఫుల్ స్టాప్ పడిపోవాలి మన మైండ్లో. సో ఈగోలు అన్నది మనకి వద్దు. అర్థమైందా? సో ఈగోలు వదిలి, సార్ ఇదో స్లైడ్. సో చూడండి, ఈగోని వదిలేసి లాటరల్ థింకింగ్ మన మైండ్లో ఇందాక రెండు చెప్పాము. ఏంటిది? నెగటివ్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్. సో నెగటివ్ పాజిటివ్తో పాటు మన మైండ్లో లాటరల్ థింకింగ్ అని ఇంకోటి ఉంది. ఈ లాటరల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఒకసారి చూడండి ఒకసారి లాటరల్ థింకింగ్. ఇతను నెగటివ్ పాజిటివ్ ఉన్న వ్యక్తి, తను ఓకే, తను ఒక రూట్లో వెళ్తున్నాడు, ఇట్లా ఒక రూట్లో వెళ్తున్నాడు. ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఇట్లా రూట్లో వెళ్తున్నాడు. ఈ రోడ్ ఇక్కడ క్లోజ్ చేస్తుంది. నెగిటివ్గా పాజిటివ్గా ఆలోచిస్తాడు. తను ఏం చేయాలి అర్థం కాక అలా ఉండిపోయి బ్యాక్. నెగిటివ్ పాజిటివ్తో థింక్ చేసే వ్యక్తి అలా ఆగిపోతాడు. అంటే ఎక్కడికో వెళ్దాం అనుకున్నాడు, అక్కడ రోడ్డు ఆగిపోయేవాడికి ఇంకేం ఆలోచించలేదు, బ్యాక్. నెగిటివ్ పాజిటివ్ థింక్ చేసే వ్యక్తి. లాటరల్ థింకింగ్, ఒక లీడర్కి ఉండవలసింది ఏంటంటే లాటరల్ థింకింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. లాటరల్ థింకింగ్ అంటే చూడండి కింద, ఇది లాటరల్ థింకింగ్. తనలాగానే తను కూడా బయలుదేరాడు. ఒక అడ్డు ఉంది ఇక్కడ. ఈయన మైండ్లో నెగిటివ్ పాజిటివ్ ఉండాలి, ఓకేనా? కానీ తనలో లాటరల్ థింకింగ్ కూడా ఉంది. ఇక్కడ ఒక గోడ ఉంది. ఈ గోడ ఉన్న తర్వాత బ్యాక్ అవ్వాలని తనకు లేదు. సో దీని ద్వారా ఇంకొక వే ఎక్కడన్నా ఉందేమో తను చూస్తున్నాడు. లాటరల్ థింకింగ్. మనం ఏం చేస్తామంటే, ఒక 10 మంది దగ్గరికి వెళ్తాం, అందరూ 10 మంది నో అన్నారు, అబ్బో ఈ బిజినెస్ నా వల్ల కాదు, నీకు దండం బాబు, ట్రై చేయం. ఆడు నెగిటివ్ పాజిటివ్గా థింక్ చేసేవాడు. లాటరల్ థింకింగ్ అంటే క్రియేట్ చేయాలి. సో మనం వెస్టేజ్లోకి వచ్చాం, ఒక రికార్డ్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ లాటరల్ థింకింగ్. చేద్దామా? ఒక రికార్డ్ క్రియేట్ చేద్దామా? అందరిలాగానే మనం ఆలోచిద్దామా? అందరిలాగా మనం ఉండొద్దు. అందరిలో ఒకటిలాగా లీడర్ ఉండాలి. లీడర్ ఉంటాడు. ఎవరుంటారు? లీడర్ ఉంటాడు. ఎవరుంటారు? లీడర్. అందరూ సహజంగా ఆలోచించేది ఏంటంటే పాజిటివ్, నెగటివ్. కానీ లీడర్ ఆలోచిస్తాడు లాటరల్ థింకింగ్. 10 మంది కాదు, 20 మంది కాదు, 100 మంది నో అన్న 101 వాడు కోసం ప్రయత్నిస్తాడు. వాడే లాటరల్ థింకింగ్, వాడే లీడర్.